అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? సో ఇదేంటి అని అనుకుంటున్నారా? ఇది నేను చేసిన టు డూ లిస్ట్. సో దీని టు డూ లిస్ట్ అంటారు. అంటే చాలా మందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో మనం చేసిన పనులు రెగ్యులర్గా ఉంటాయి. ఏంటి ఈ పనులు కూడా ఇలా రాసుకోవాలంటే ఖచ్చితంగా రాసుకోవాలనే చెప్తాను. రాసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా మనం ఊరు వెళ్ళే ముందు చాలా పనులు చేయాల్సినవి కూడా మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఈ విధంగా క్లియర్గా క్లారిటీగా రాసుకొని టైమింగ్ కూడా మెన్షన్ చేసి రాస్తే మనకి ఈజీగా అవుతుంది. సో నేను ఫస్ట్ ఇప్పుడు వాషింగ్ క్లాత్స్ అని పెట్టుకున్నాను. సో వాషింగ్ మిషన్లో అయితే వేస్తాను. వాషింగ్ డిషెస్ అయితే నాకు పెండింగ్ ఉంది. సో ఫోల్డింగ్ క్లాత్స్ అయితే జస్ట్ ఇప్పుడే క్లాత్స్ అన్ని ఇలా ఫోల్డ్ చేశాను. ఐ నీడ్ టు సార్ట్ ఇట్ అవుట్. సో ఇలా లగేజ్ ప్యాకింగ్ ఉంది, నేను రేపు ఊరు వెళ్తున్నాను. సో ఇవన్నీ మిగతా పనులు అయితే ఉన్నాయి. డిషెస్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేయాలి. వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేస్తాను. ఇంకా 17 minutes అయితే ఉంది. సో ఇది అయిపోతుంది. ఓకే, ఇల్లు అయితే నీట్గానే ఉంది, బట్ ఐ నీడ్ టు క్లీన్ అకార్డింగ్ టు దిస్. సో ఇదంతా క్లారిటీగా చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకి టచ్లోకి వస్తాను. బాయ్. నా కోసం తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నా పేరు ప్రియాంక, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. సో అనుకోకుండా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి అయితే వచ్చింది. సో రేపు వెళ్తున్నాను అనగా ఈరోజు అయితే నేను రికార్డ్ చేస్తున్నానండి వీడియో. ఈ వీడియోలో ఏంటి అని అంటే క్విక్గా మన టాస్క్, మన ఇంట్లో పనులు ఏ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడే పెళ్ళైన అమ్మాయిలు కొంచెం కష్టంగా ఉంటుంది కదా, మెయిన్గా వాళ్ళ కోసం ఈ వీడియో అందరూ చూడొచ్చు. బట్ మనం ఈజీగా టైం మేనేజ్మెంట్ చేసుకొని తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసి క్విక్గా ఏ విధంగా మనం కంప్లీట్ చేస్తామనేది క్లియర్గా అయితే నేను చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చాలా మంచి మంచి విషయాలు అయితే నేను షేర్ చేసుకున్నానండి. సో తప్పకుండా చూడండి. ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ ఉండిన కర్రీస్, ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై అనేది పక్కకు తీసేసి మొత్తం అనేది నేను క్లీన్ చేయడానికి అయితే స్టార్ట్ చేస్తాను. వాయిస్ ఓవర్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. నాకు కొంచెం నాయిస్గా అయితే ఇక్కడ ఉంది, అంటే ఊరు వచ్చాను కదా, సో ఇక్కడే రికార్డ్ చేస్తున్నా. ఇలా మాట్లాడుతుంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయిలకి ఇలా పనులు అని ఇలా ఇంట్లో పనులు అని చెప్తున్నా కదండి. నార్మల్గా ఇప్పుడు అత్తయ్య ఉంటే పర్వాలేదు. మా అత్తయ్య కోసం మాట్లాడట్లేదు, మా అత్తయ్య చాలా మంచి వాళ్ళే. కొంతమంది ఉంటారు అత్త పొజిషన్ రాగానే ఒక అథారిటీ చూపిద్దామని, కోడల్ని రూల్ చేద్దామని చెప్పి ఆమెను 4 గంటల కంటనే లేవమని చెప్పి తన జాబ్ మానేయమని, వాళ్ళు ఒకవేళ రిచ్ అయితే జాబ్ మానేయమంటారు. ఇంకా వేరే విధంగా అయితే ఇంకా వేరే విధంగా పెడతారు బాధలు అనమాట. పిచ్చి పిచ్చివి అంటే నాకు వినడానికి చిరాకు వస్తాయి అనమాట. అలాంటి మాటలు వినాల్సి వస్తున్నాను. అంటే ఈ జనరేషన్లో కూడా అలా ఉంటారా అని నాకే అనిపించింది. మొన్న రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు అలా చెప్తుంటే, ఒక అమ్మాయి 25 years ఒక ఇంట్లో పెరిగి ఇంకో ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి ఎంత అన్కంఫర్టబిలిటీ ఉంటుందండి. ఎంత బాగా చూసుకున్నా, ఎంత బాగున్నా ఇల్లు కూడా కంఫర్టబిలిటీ ఉండదు, కొంచెం కష్టంగానే ఉంటుంది. అమ్మాయి ఒక విధంగా పెరిగింది, వాళ్ళ ఇంటి అలవాట్లు అన్నీ వేరుగా ఉంటాయి. సడన్గా మారిపోవాలి, సడన్గా ఒక్క సెకండ్కి నీ మైండ్ మారిపోవాలంటే అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది? కొంతమంది చెప్తున్నాను, అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్న మైండ్ సెట్ వాళ్ళకి నేను చెప్తున్నాను అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. సో కోడళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే ప్రతిదీ లైట్గా తీసుకోండి, ఎక్కువ మనసుకు తీసుకోకుండా కొంచెం టెన్షన్ తగ్గించి ఏదైనా ధైర్యంగా మాట్లాడడం, సూటిగా మాట్లాడము, భయపడకుండా ఉండడం అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ జనరేషన్లో మ్యాక్సిమం బాగానే ఉన్నారు, బట్ కొంతమంది అయితే ఇంకా అలానే ఉన్నారు. అండ్ అంటే రెస్పెక్ట్తోనో ఇంకో మరో విషయంతోనో మనం సమాధానం చెప్పము. నేను కొంచెం ఆ టైపే, ఎక్కువ సమాధానం నాకు రాదు. బట్ మంచి సిచ్యువేషన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, బాగానే ఉంటుంది, లైఫ్ అలా ముందుకు వెళ్ళిపోతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్లో ధైర్యం ఉండాలి, చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. చెప్పకపోతే వాళ్ళకి తెలియదు, ఇంకా తొక్కేస్తారు. సో ఏదైనా ధైర్యంగా అయితే చెప్పండి. ఈ అత్తగోడల టాపిక్ మరో వీడియోలో ఇంకా డీప్గా అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మన వీడియోకి అయితే వచ్చేద్దాము. ఇక్కడైతే నేను హౌస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. నేనైతే ఎప్పుడూ స్టవ్ క్లీన్ చేస్తూనే ఉంటానండి. నేను వెళ్తున్నాను అంటే రేపు వెళ్తున్నానంటే మళ్ళీ ఈరోజు త్వరగా క్లీన్ చేద్దాం. మళ్ళీ హస్బెండ్ వాళ్ళు చేయలేరు కదా, కొంతవరకు చేస్తారు, వంట వరకు చేయగలరు, అది కూడా కష్టం. మిగతా ఇంకేం చేయగలరు. మళ్ళీ నేను వచ్చేసరికి 10 days అయిపోతుందని చెప్పి నేనే మొత్తం అంతా క్లీన్ చేసేద్దాం అయితే అనుకున్నాను. సో అలా చేసేస్తున్నాను. స్టవ్ క్లీనింగ్గా నాకు
ఎప్పుడు స్టవ్ అయితే నీట్గా ఉండాలండి. మా ఇంట్లో ఒక ధూళి వచ్చినా 10 సార్లు తుడుస్తూనే ఉంటాను. నాకు అదొక ఏంటో, అది చెత్త అలవాటు అంటారో మంచి అలవాటు అంటారో, బట్ కొంచెం చిరాగ్గానే ఉంటుంది. అన్నిసార్లు చేయకూడదు కదా. నాకన్నా దారుణం మా మమ్మీ అయితే ఇంకా దారుణంగా తుడుస్తూనే ఉంటారు. సో నేను కొంచెం పర్లేదు అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు. సో ఇలా క్లీన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇళ్ళని కొంచెం నీట్గానే ఉంచడానికి ట్రై చేయాలి. మన ప్రపంచమే మన ఇల్లు. మన ఇల్లు నీట్గా ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళిపోకర్లేదు. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఉంటున్న ఇంట్లో హాయిగా నీట్గా ఉంటే చాలు. గజిబిజిగా చెత్తగా ఎక్కడ పడితే అక్కడ వస్తువులు ఆర్గనైజ్డ్గా లేకుండా ఉన్నారనుకోండి, మన మైండ్ కూడా ఆర్గనైజ్డ్గా ఉండదు, క్లారిటీ ఉండదు, ఏమీ ఉండదు. అసలు ఏం చేస్తున్నాము ఏంటి ఏమి ఉండదు. ఫస్ట్ మనం ఉంటున్న ప్లేస్ని నీట్గా ఉంచితే మన మైండ్ కూడా నీట్గా ఉంటుందని నా ఒపీనియన్. నేనైతే అలానే అనుకుంటాను. సో మీలో కూడా ఇలానే ఉన్నారా? మ్యాక్సిమం ఉంటారు. అంటేనే మ్యాక్సిమం ఈ క్లీన్లీనెస్ ఎలా ఉంటుంది. సో తెలియని వాళ్ళకి జస్ట్ షేరింగ్ అంతే, ఇంకేం కాదు. నేను ఒక్కసారి పని ఏమైనా మొదలు పెట్టానా ఇలా అంటే ఇంకా ఆపను. నాలో ఏం దూరిపోతుందో ఏంటో తెలియదు, కానీ అలా చేస్తూనే ఉంటాను. మా హస్బెండ్ ఫుల్ తిడతారు. తిట్టడం అంటే ఎందుకు అలా పడి చేస్తున్నా, మామూలుగా చేయొచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, అవసరమా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయడము, ఈ స్టవ్ క్లీన్ చేయడం, వెళ్ళే ముందు ఉన్న పనులు క్లియర్ చేసుకోకుండా వాళ్ళు అలానే అంటారు. ఎందుకంటారో నాకు తెలియదు. కొంచెం చేస్తున్నా కదా, అయ్యో చేస్తున్నా అనుకుంటా, ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఆపే అని అంటూనే ఉంటారు. సరే ఇంకా నేను పట్టించుకున్న మాటలు, నేను చేసేస్తాను అనుకున్నది మాత్రం. ఇప్పుడు నేను ఈ విధంగా ఇలా చేస్తున్నా కదండి. నేను రేపు వెళ్తున్నాను, కానీ రేపు ట్రైన్లో ఏం జరుగుతుంది ఏంటి అని నాకు తెలియదు. కానీ నా లైఫ్లో ఇలాంటి ట్రైన్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చూడలేదండి. ఇంత దారుణమైన ట్రైన్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం. ఏంటి బాగానే ఉన్నావు కదా, బాగానే మాట్లాడుతున్నావు కదా అంటే బాగానే మాట్లాడుతున్నాను, బట్ నేను చాలా దారుణమైనవి అక్కడ జరిగాయి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే రీసెంట్గా ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్, ట్రైన్ ఇన్సిడెంట్స్ చాలా జరగడం వల్ల ఏ ట్రైన్ ఎక్కినా కొంచెం భయంగా ఉంటుంది. సో అదే భయంగా నాకు అంటే అంత టెన్షన్ పడిపోను. కానీ అక్కడికి వెళ్ళేసరికి అండి, చెప్తా వీడియో లాస్ట్ వరకు, మళ్ళీ ఇంకా డైవర్ట్ అవుతూ ఉంటారు. లాస్ట్లో సస్పెన్స్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, బట్ ఈ వీడియో ఎండింగ్లో మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే మాత్రం వాషింగ్ మిషన్లో అయితే మనం బట్టలు అయితే తీసేస్తున్నాము, అయిపోయింది. సో డిషెస్ క్లీనింగ్ అయిపోయింది, వాషింగ్ మిషన్లో క్లాత్స్ అనేది తీసేస్తున్నాను. ఇవైతే ఇప్పుడు ఆరబెట్టేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి హస్బెండ్స్కి చెప్తున్నాను, ఇప్పుడు మీ వైఫ్ ఒక పని చేస్తుంది అంటే, ఇప్పుడు ఆఫీస్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఏదైనా ఒక జాబ్ చేస్తుంది అని అంటే, జాబ్ చేయకపోతే కొంచెం హెల్ప్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ చేస్తుంది అని అంటే ప్రతి ఒక్క హస్బెండ్గా చెప్తున్నాను, మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది నేను చూస్తున్న వాళ్ళలో ఎందుకు అలా ఉంటారో తెలీదు. ఇంత కష్టపడుతుంది ఒక అమ్మాయి ఇంట్లో ఇన్ని పనులు చేసుకొని, అట్లీస్ట్ ఒక చిన్న హెల్ప్ చేయడానికి ఏది మొబైల్తో ఆడుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. మా ఇంట్లో అయితే అలా ఏముండదు. ఈక్వల్గా షేర్ చేసుకుంటాం, ఇద్దరం కలిపి సరదాగా కుక్ చేసుకుంటాం, ఇంటి పనులు చేసుకుంటాం. నాకు ఎందుకో అదే పెద్ద హ్యాపీనెస్లా అనిపిస్తుంది. బట్ మ్యాక్సిమం అలానే మనం కూడా చేయాలి. వీలైతే వైఫ్కి హెల్ప్ చేయడము, చిన్నవి కట్ చేయడము, ఇంకేం చేసేస్తాము ఇంట్లో అలాంటివి చేయకపోతే, అంతే కదా. చిన్నపిల్లల నుంచే మనం ఇప్పుడు ఏంటంటే మగపిల్లలకి మా కొడుకు పని రాదు, అత్తలు చెప్తూ ఉంటారు, ఈ పని రాదు, చేయలేడు, ఇలా మనకేమొచ్చా, అమ్మాయిలకి ఏమైనా వచ్చా? అమ్మాయిలు కూడా ఇప్పుడు అలానే కదా పెరుగుతున్నారు. ఇక్కడ కాకిల సౌండ్ వస్తుందండి, నేను వాయిస్ రికార్డ్ చేస్తుంటే ఏం చేయకండి, ఇగ్నోర్ చేసేయండి ఈ వీడియోకి మాత్రం. టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చిన్నప్పటి నుంచి మగపిల్లల్ని చాలా బాగా పెంచాలండి. ఆడపిల్లల్ని పెంచి ఆడపిల్లలు మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలా అని కాదు, మగపిల్లలకు కూడా సేమ్ అలానే చిన్నవి అలవాటు చేయాలి, కట్ చేయాలి. అది ఒక క్రియేటివిటీ అనుకోండి. ఏదో పని చెప్పేస్తున్నాము, అబ్బాయికి పని చేయకూడదు ఇలా కాదు. ఈ రోజుల్లో అబ్బాయిలు ఏంటి అమ్మాయిలు ఏంటి ఇద్దరు ఒకేలా సంపాదిస్తున్నారు, ఇద్దరు జాబులు చేస్తున్నారు. సో ఇద్దరు కూడా ఆ పనులు కూడా షేర్ చేసుకోవడంలో ముందు ఉండాలి, అంతే. మ్యాక్సిమం వీలైతే కాదు, మ్యాక్సిమం ట్రై చేయండి, హెల్ప్ చేయండి, ఇద్దరు హ్యాపీగా ఉండండి, అంతే. ఇక్కడైతే నా టాస్క్ అన్నీ అయిపోయాయి కదా, నేను క్లీన్ చేస్తాను. అన్ని పనులు అయిపోయిన తర్వాత నైట్ తినేసి మేము జస్ట్ అలా నైట్ రైడ్ జస్ట్ ఒక 5 minutes అలా వెళ్ళి ఇలా వచ్చేసాం, అంతే. ఇంకేమీ లేదు. చాలా బాగా అయింది డే. అండ్ మా హస్బెండ్ ఉంటాడు కదా,
ఇంకా తను మిస్ అయిపోతున్నారు. వెళ్ళిపోతావు కదా, సరేలే వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, ఇలా పిచ్చి పిచ్చి మాటలేవో ఆగుతున్నారు. ఇంకా నాకు నవ్వు వస్తుంది. నాకు అప్పుడప్పుడు ఇలా మిస్ అవుతారు కదా నన్ను, ఆ ఫీలింగ్ కూడా ఇష్టమే. మిస్ అవ్వండి అని చెప్తూ ఉంటాను. సో మేమైతే మెట్రోకి వచ్చేసాము. హైదరాబాద్లో తెలిసిందే కదా, మనం ఎప్పుడు రైల్వే స్టేషన్ కన్నా మ్యాక్సిమం మెట్రో ప్రిఫర్ చేస్తేనే బెటర్ అంతే. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, వెళ్తున్నా కానీ నాకు ఇక్కడ వామిటింగ్ ఫీల్ అలానే స్టార్ట్ అయిందండి. ఈ జర్నీ మాత్రం ఎందుకో తెలియదు, ఒక వామిటింగ్ ఫీల్ లాగా అయ్యింది. ఇక్కడైతే నేను మెట్రో నుంచి మళ్ళీ ఇంకొక స్టేషన్కి అయితే మారుతున్నాను, సికింద్రాబాద్కి. సో అమీర్పేట సికింద్రాబాద్ ఇది. సో ఏమైందని అంటే, ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కాను కదండి, ట్రైన్ ఎక్కి కరెక్ట్గా 11 o'clock అయ్యిందండి. పెద్ద సౌండ్ వచ్చింది. నాకు ఎంత భయం వేసిందనంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ 100 బాంబులు పేలిస్తే ఒక పెద్ద సౌండ్ వస్తుంది కదా, అంత సౌండ్ వచ్చింది. ఇంకా అయిపోయింది, ఇంకా మన లైఫ్ అయిపోయింది అని ఒక్కసారిగా అనుకున్నాను. చాలా టెన్షన్గా అనిపించింది. మొత్తం కంపార్ట్మెంట్ మొత్తం అందరూ అదే భయపడ్డారు. ఏంటి ఇలా ఉన్నామేంటి ఇంకా అని అనుకున్నారంటే, అది బద్దలైపోద్ది ట్రైన్ అనే పెద్ద సౌండ్ వచ్చింది. ఏమైందంటే, పందులు ఉంటాయి కదా, పందులంట ట్రైన్కి అడ్డొచ్చాయంట. సడన్గా బ్రేక్ అవ్వడం వల్ల అది స్లో అయిపోయి బ్రేక్స్ అనేది పనిచేయడం అంటే అది స్లో అయిపోయి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. కరెక్ట్గా ఖమ్మం దగ్గర ఆపేశారండి. 3 hours నిజంగా. అంటే నేను ఆ టైంలో పడుకొని లేచాను, నాకు అసలు కరెక్ట్గా గుర్తులేదు. కానీ సో మార్నింగ్ అనేది 7 అయ్యింది. 7 అయ్యేసరికి ఇంకా విజయవాడలోనే ఉన్నాము. నాకు అసలు అర్థం కాలేదు. 7 అయ్యే టైంకి అనకాపల్లిలోనే ఇంకా దగ్గరలో ఉండాలి. 7:30 కల్లా మ్యాక్సిమం వైజాగ్ రీచ్ అవ్వాల్సింది. ఆఫ్టర్నూన్ 2:33 అయిపోయింది లిటరల్లీ. అసలు నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ అవ్వలేదు. అంటే ప్రతి సెకండ్ టెన్షన్గానే ఉంది, ఏమవుతుందా అని చెప్పి. సో ట్రైన్లో వెళ్ళేసరికి నిజంగా లిటరల్లీ మేము నడిచే వెళ్ళామండి, పరిగెట్టు కూడా కాదు. నడిచి వెళ్తే ఎలా ఉంటుందో ట్రైన్ మమ్మల్ని అంత జాగ్రత్తగా అలా మెల్లగా తీసుకెళ్లారు. ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్లో పెట్టాను, ఇలా వెళ్ళడం ఆపడం అలా మెల్లగా తీసుకొచ్చారు. సో ఇంటర్నల్ ఇష్యూ ఏదో ఉంది అంట. సో ఇంతమంది ఇంకా ప్రాణాలు అలా కాపాడాలనే ఉద్దేశంతో అంత స్లోగా వెళ్ళారంట. మరి ఈ విషయం పేపర్లో అయితే రాలేదు, న్యూస్లో కూడా రాలేదు. మరి ఇంకంతా బాగానే ఉందని మేబీ. సో సేఫ్గా అయితే మొత్తానికి నేను వైజాగ్ అయితే చేరిపోయాను. మా ఇంటి దగ్గర అయితే ఫెస్టివల్ అవుతుంది. సో ఆ ఫెస్టివల్ వైబ్ ఇలా ఎంజాయ్ చేస్తూ అలా వచ్చేసాను. ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి, అవన్నీ నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను. అలా రోజుల తర్వాత మా ఫ్యామిలీతో అయితే అలా టైం స్పెండ్ చేసి చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేస్తారో తెలిసిందే కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ప్రియాంక కథలు. సో ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ప్రియాంక కథలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.